ప్రియమైనటువంటి డిగ్రీ సంస్కృత్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సెకండ్ లెసన్ హిమాలయో నగాధిరాజ నుండి ఎస్సే ఆన్సర్. తెలుగు ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తే అందరు కామెంట్ పెట్టారు, తెలుగులో ఇంగ్లీష్లో కలిపి చెప్పండి. ఓకే, చూద్దామండి. తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి చెప్తాను, ఎలా ఉంటుందో మిక్చర్ పొట్లం. ఏం పర్వాలేదని మీరు రాస్తారు. మేము 10th కూడా అట్లా రాసాం. 1979 అది 10th. తెలుగుని ఇంగ్లీష్లో రాసేసాం. ఎట్లా పాస్ చేశారో ఓకే, రాయండి. మొత్తానికి మాత్రం ఇక్కడ మా హైదరాబాద్లో మేము మీకు మార్కులు ఖచ్చితంగా వేస్తాం. యూ డోంట్ వరీ, రాయండి, తుమ్మండి ఏదో ఒకటి పేపర్ మీద. ఓకేనా? సో క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఒక 2 మోడల్ చెప్తానండి. కాళిదాసేన వర్ణితానుసారం నగాధిరాజం హిమవంతం ఉద్దిశ్య నిబంధనం లిఖత్. దాని గురించి ఉద్దేశించి ఒక నిబంధనం అంటే ఒక సారాంశం రాయమన్నాడు. ఒకవేళ ఇంకొక రకంగా అడిగేది ఉంటే కవికుల గురుం కాళిదాసముద్దిశ్య నిబంధం లిఖత్. ఓకేనా? సో ఎట్లయినా కాళిదాసు హిమాలయం అనే 2 పదాలు కనబడ్డాయి అంటే ఇది రాసేయండి. ద లెసన్ హిమాలయ నమ నగాధిరాజ ఈజ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఫస్ట్ కాంటో ఆఫ్ కుమార సంభవ రైటెన్ బై కాళిదాస. ఈ లెసన్ని కాళిదాసు రచించినటువంటి కుమార సంభవం అనే గ్రంథం నుంచి ఫస్ట్ కాంటో నుంచి తీసుకోవడం జరిగిందండి. ఇందులో ఉత్తర దిక్కున హిమాలయం అని పేరు మోసిన ఒక పర్వతం ఉన్నది. ఉత్తర దిక్కు ఈ సైడ్ అది తూర్పు పడమరలకు విస్తరించి సముద్రాలలో చొచ్చుకొని పోయి భూమిని కొలిచే పరికరం వలె ఉన్నది. ఇది దేవాత్మ, అది దైవం యొక్క ఆత్మ. దేర్ ఎగ్జిస్ట్ ఇన్ ద నార్థన్ రీజన్ ద డివైన్ సోల్డ్ హిమాలయ, the king of mountains, standing like a measuring rod of the earth, which his feet entrenched in the eastern and western oceans. పృథు చక్రవర్తి మాటల ప్రకారం కొండలన్నీ కలిపి మేరు పర్వతాన్ని అనుభవం గల గొల్లగాను. అయ్యా, ఈ 7 కొండలంటే మనకు పేరు మోసిన కొండలు 7 కొండలు అంటే తిరుపతి వెంకటస్వామి కాదండి. ఆ కొండలన్నీ కలిసి ఏం చేసినాయంట, మేరు పర్వతాన్ని ఒక గొల్లవానిగా అంటే పాలు పిండేవానిగా చేసి, భూమిని అంతటిని ఒక ఆవుని చేసి, హిమశైలాన్ని ఆవు దూడగా నిలిపి, తెల్లగా ఉంటుంది కదండి హిమాలయ పర్వతం, దాన్ని ఆవుగా చేసి భూమి నుండి తమకు కావలసినన్ని రత్నములను గొప్ప గొప్ప ఔషధాలను పిదుక్కున్నారంట అండి. మరి హిమాలయ పర్వతం అంటేనే రత్నాలకు నిలయము, ఔషధాలకు నిలయము అంటాము కదా. సేమ్ టేకింగ్ హిమ్ యాజ్ ద కాఫ్ వైల్ ద ఎక్స్పర్ట్ మిల్కర్, Mount Meru remaining as a supervisor. All the mountains milked from the earth brilliant jewels and valuable medical herbs as directed by Pruthu,
పృథు చక్రవర్తి చే దున్నబడింది కాబట్టి, అంటే చదును చేయబడింది కాబట్టి దీనికి పృథ్వీ అనేటువంటి పేరు వచ్చిందండి. పృథు ద కింగ్ అంటే ఇట్ మీన్స్ వాల్యుబుల్ జెమ్స్ అండ్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ద హిమాలయ మౌంటైన్స్. మనకు దొరికేటువంటి ఎన్నో రకాలైనటువంటి ఎంతో విలువ కలిగినటువంటి ఔషధాలు, రత్నాలు, వజ్రాలు అన్నీ కూడా హిమాలయ పర్వతంలో ఉన్నాయి. హిమాలయంపై సిద్ధులు అంటే ఋషులు అని సంచరిస్తూ ఉంటారు. ఆ పర్వతం నడుము భాగమున వారు సంచరించే సమయంలో మేఘములు కూడా నీడనిస్తూ సంచరిస్తూ ఉంటాయి. కింద వాళ్ళు తిరుగుతుంటే పైనుండి మేఘాలు తిరుగుతుంటాయి. సిద్ధులు ఆ నీడలో సుఖాన్ని అనుభవిస్తారు. అంతలో ఆ మేఘాలు వర్షించనారంభిస్తాయి. అంతలోపలనే అక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు తుఫాను పడుతుందో ఎవరికి తెలియదు. వర్షాలు వర్షించనారంభిస్తాయి. అప్పుడు సిద్ధులు అక్కడ నుంచి వెచ్చదనం కోసం కొండపై భాగానికి చేరుకుంటారు. అంటే కొండపై భాగానికి వెళ్తే మళ్ళీ అక్కడ వెలుతురు వస్తుంది కాబట్టి కొంచెం వేడి ఉంటుంది. అక్కడ ఎండ ఉండడం వలన ఆ వెచ్చదనంలో సుఖిస్తారు. సమ్మరీ కనుక మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నట్టయితే, హ్యావింగ్ ఎంజాయ్డ్ ద కూల్ షేడ్స్ ఆఫ్ ద క్లౌడ్స్ దట్ మూవ్ అబౌట్ ద స్లోప్స్ ఆఫ్ ద మౌంటైన్. ఆ స్లోప్లోకి ఆ నీడలు పోతూ ఉన్నాయి షేడ్స్. The Siddhas move in haste to the sunny peaks to escape the shower that is likely to drench them. అది వర్షంలో మునక్కముండే వాళ్ళు పైకెక్కి అక్కడ పైకున్న ఉండేటువంటి ఎండలో వెచ్చదనాన్ని పొందుతూ ఉన్నారు. హిమాలయం మీద కిన్నెరలు తిరుగుతూ ఉంటారు. వారు గొంతెత్తి బిగ్గరగా పాడుతూ ఉండగా హిమవంతుడు సంతోషంగా వారికి ప్రక్క వాయిద్యంగా, అంటే సైడ్కు కొంచెం మ్యూజిక్ కొట్టాలి కదండి, ప్రక్క వాయిద్యంగా తన గుహల వంటి నోళ్ళతో గాలి పూరించి అచట గల వెదురు తోటలోని వెదులలో సహజంగా ఉన్న రంధ్రాలలో వేణువు ఊదినట్టుగా గౌరవాస్పదుడవుతున్నాడు. అక్కడ మీకు అడవుల లోపల ఎండాకాలం ఇక్కడ సిటీలో మీకు శబ్దాలకు తెలియదు, కానీ మీరు పల్లెటూరులోకి వెళ్ళినట్టయితే చుట్టూ అడవులు ఉంటాయి. మధ్యాహ్నం ఎండాకాలం మధ్యాహ్నం చూడండి, అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు గాలి వచ్చినట్టు ఊ అని శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి అంటే ఆ వెదురు తోటలు ఉంటాయి ఊర్లలో. మా చేల్లో కూడా ఉన్నాయి కొన్ని తోటలు. అవి పగిలిపోతాయి. ఆ పగిలిపోయిన దాంట్లోంచి గాలి వస్తుందంట. దానికోసం మనము పిల్లను గోబు ఊదాలంటే నోటితోని మనం పిల్లను గోబుని ఊదుతాం మనం. కానీ మరి హిమాలయ పర్వతానికి నోరు ఎక్కడిది అంటే, ఆ హిమాలయాల పర్వతంలో ఉండేటువంటి కేవ్స్, గుహలు ఉన్నాయే అవే ఆ హిమవంతుని నోరంట. అందులోంచి వచ్చినటువంటి గాలే ఈ వెదురు బొంగుల్లోకి వెళ్ళి కిన్నెరలు అంటే తుంబురుడు ఈ కిన్నెర జాతికి చెందినటువంటి వాడు. తుంబుర నారదు లెటుపాడిరో. తుంబరుడు అంటే కిన్నెరుడు, అంటే పాటలు పాడే వాళ్ళను, సంతోషపెట్టే వాళ్ళను కిన్నెరలు అంటారు. వీళ్ళ హెడ్ గుర్రం, హార్స్ హెడ్ లాగా ఉంటుందంట అండి కిన్నెరలు. అందు గురించి తుంబురుడు తల గుర్రం తలలాగా ఉంటుంది. అంటే అందులో ఉండే హిమాలయ పర్వతం యొక్క గుహలే అతని నోరంట. అందులోంచి గాలి వచ్చి ఈ వెదురు కర్రల్లోకి వచ్చి ఆ కిన్నెరలకు పాడేటువంటి పాటకు అనుసారంగా ఇవి వేణుగానాన్ని దానికి లయబద్ధంగా వినిపిస్తున్నాయంట అండి. ఎంత బాగా చెప్పాడు మహానుభావుడు.
There are holes of the bamboos through which passes the wind blown from the mouth of the mountain. Mouth of the mountain అంటే caves. Seem to seem to play accompaniment to the singing of the kinneras who sing their song in the high pitch. Accompaniment to the singing of the kinneras who singing their songs in high pitch. హై పిచ్లో ఎంత పాడితే ఈ శబ్దము అంత బాగా వస్తుందట అండి. హిమాలయాలపైన దేవదారు వృక్షాలు ఉంటాయి. మదించిన ఏనుగుల చెక్కిళ్ళు దురద పెట్టగా, ఏనుగులకు గులగుల పెట్టింది అనుకుంటా మనమే గోక్కుంటాం. మరి అవి ఏం చేస్తాయి? జంతువులకు దురద పెడితే చెట్లకు రాకుతాయి. మరి అక్కడ ఏం చెట్లు ఉన్నాయి దురద పోగొట్టుకోవడానికి? అవి దేవదారు వృక్షాలు. చాలా బాగుంటాయండి. నేను కులు మనాలికి వెళ్ళినప్పుడు చూశాను. ఎంత బాగుంటాయంటే చెట్టు దగ్గరికి వెళ్ళి ఫొటోస్ కూడా దిగినాము. వాటి పైన బార్క్ ఇలా బిల్లలుగా 4 మూలలు బిల్లలుగా ఇలా బయటికి రివర్స్లో పగిలి ఉంటుంది. ఎంత బాగుంటుందో సీన్ అది. ఆ దేవదారు చెట్లకు చెక్కిళ్ళను రుద్దుకుంటున్నాయంట. ఆ విధంగా కలిగిన రాపిడికి చెట్ల మాన్లు బెరడు అంటే బార్క్ రేగిపోయి అంటే కింద పడిపోయి ఆ చెట్టు లోపల ఉండే పాలు, కొన్ని చెట్లకు మనకు తెంపితే పాలు కారుతాయి చూడండి. అలా పాలు కారడం వలన ఆ పాల సుగంధం, ఆ దేవదారు వృక్షాల యొక్క పాల సుగంధము ఈ కొండ చర్యలంతా కూడా వ్యాపించిందంట అండి. ఎంత బాగా చెప్పాడు. దేర్ ద మౌంటైన్ స్లోప్స్ బికమ్ ఫ్రాగ్రాంట్ విత్ ద ఓడోర్ ఆఫ్ ద మిల్కీ జ్యూస్ ఆఫ్ ద సరళా ట్రీస్. సరళా ట్రీస్ అంటే దేవదారు వృక్షాలండి. సరళా ట్రీస్ రబ్డ్ బై ద temples of the elephants to ease their itching sensation. పోయినాయి, రాకడం మొదలుపెట్టినాయి. ఈ హిమాలయ పర్వతాల మీద చెమరి మృగాలు అనేటువంటివి కొన్ని జింకల జాతికి చెందినటువంటివి ఉంటాయండి. అది ఒక రకమైనటువంటి జాతి, చెమరి మృగం అంటారు. ఇప్పుడు లేవండి చెమరి మృగాలు. నేను పెద్దలను తెలుసుకున్నాను. అసలు చెమరి మృగం కనీసం ఫోటో దొరుకుతుందా అని నెట్లో కూడా కొట్టి చూశాను, కానీ ఎక్కడ దొరకలేదు. చెమరి మృగాలు ఉంటాయి. వాటి తోకలకు కుచ్చుగా తెల్లని వెంట్రుకలుండి చూడడానికి విసన్నకర్ర వల్ల వింజామర ఉంటాయి. మనం విసురుకునే వింజామరలు ఉంటాయి చూడండి. ఎండాకాలం ఫ్యాన్లు వచ్చిన తర్వాత అవి పోయినాయి. తెల్లదనం వింజామరలు ఉంటాయి. ఆ తెల్లదనం వెన్నెల వలె ఉంటుంది. వెన్నెల ఎలా ఉంటుంది? హిమాలయ పర్వతాల మీద ఉండేటువంటి ఐస్ తెల్లగా ఉంటుంది. వాటి తోకలకున్న అది కుచ్చు తెల్లగానే ఉంటుంది. అటువంటి తోకలను అటు ఇటు కదిలిస్తూ ఉంటే ఆ చర్య ఆ హిమవంతునికి వింజామరులు వీస్తున్నట్టు. అలా రాజుకు పక్కనే ఉండి సినిమాలలో చూస్తాం కదండి, నెమలికలతోటి వింజామరలు ఇస్తూ ఉంటారు కదా, అనిపిస్తుంది. అందువలన హిమవంతుని నగాధిరాజత్వం సార్థకమవుతుంది. నగాధిరాజం పేరే ఉంది కదా అండి, లెసన్ పేరే కదా. కాబట్టి నగ అది రాజ. నగము గమము అంటే కదలిక, నా అంటే లేనిది, నగము అంటే కదలిక లేనిది పర్వతం, అది అర్థం. నగాది రాజ్యత్వం సార్థకమవుతుంది. రాజుగారికి వింజామరులు వీచే వారు ఉండటం సహజం కదా.
మరి సినిమాలలో మనం చూసినామా లేదా భయ్? ది చామ్ డీర్స్, చెమరి మృగాలు. ద చెమరి డీర్ proclaim the aspects of his title as the king by the weaving of their tails, which are as white as rays of the moon. అంటే రేసెస్ మూన్ ఎట్లాగనైతే తెల్లగా ఉన్నాయో, మూన్ వచ్చిందంటే చల్లదనం కదండి. పొద్దుంట ఎండ కష్టపడతాం, చంద్రుడు వస్తే చల్లదనం రెస్ట్ తీసుకుంటాం. అలా చంద్రుని కిరణాల్లాగా చల్లని గాలి వీస్తున్నట్టుగా హియర్ అండ్ దేర్, ఇక్కడ అక్కడ చెమరి మృగాలు తిరుగుతూ ఉన్నాయంట అండి. హిమాలయ పర్వత భాగం పైన సరస్సులు ఉన్నాయి, వాటిలో తామర పువ్వులు ఉన్నాయి. ఇవి సూర్యకిరణాలకు వికసిస్తున్నాయి. చెరువుల్లో తామర పువ్వులు ఉంటాయి, కలువ పువ్వులు ఉంటాయి. ప్రొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల వరకు పూచే పువ్వులన్నీ కూడా తామర పువ్వులండి చెరువులు. సాయంత్రం 6 అయిందంటే అవి వాడిపోయి చంద్రుడు వచ్చే టైంకు కలువ పువ్వులు పూస్తాయి. కలువ పువ్వులు రాత్రి పూసి తెల్లారి సూర్యోదయం వరకు వాడిపోతాయి. అంటే రాత్రి పూసే పువ్వులు కలువ పువ్వులు, ప్రొద్దున పూసేటువంటి పువ్వులు తామర పువ్వులు. ఇక్కడ అదే చెప్తున్నాడు. హిమాలయం పై భాగంలో సరస్సులు ఉంటాయి, వాటిలో తామర పువ్వులు ఉంటాయి. అవి సూర్యకిరణాలకు వికసిస్తాయి. సూర్యునికి 6 to మార్నింగ్ టు ఈవినింగ్ అంటే సూర్యకిరణాలకి కదా. కానీ సరస్సులో పూచిన తామరలో కొన్నింటిని సప్త ఋషులు అంటే 7 ఋషులు పూజ కోసం కోసుకు వెళ్ళగా మిగిలినవి మాత్రమే సూర్యకిరణాలకు విచ్చుకుంటున్నాయి. కొన్ని కోసుకొని పోయినారు సప్త ఋషులు, అందులో కొన్ని మిగిలిపోయినాయి, అప్పుడప్పుడే వికసిస్తూ ఉన్నాయి. దేర్ ద సన్ బ్లోజమ్స్ రెస్ట్ ఆఫ్ ద లోటస్. దేర్ ద సన్ blossoms rest of the lotuses collected and carried by the Saptarishis by directing his rays upward while moving underneath on a lower level. Underneath on a lower level. కింద ఉండేటువంటివి అన్నీ కూడా విచ్చుకుంటున్నాయి. ఇంకా మేరు పర్వతానికి మిత్రుడు ఉన్నాడండి. హిమాలయ పర్వతంలాగే మేరు పర్వతం కూడా చాలా పెద్ద పర్వతం. ఆ మేరు పర్వతానికి మిత్రుడైన మర్యాదలు తెలిసినటువంటి ఆ హిమవంతుడు. హిమాలయ పర్వతము మేరు పర్వతం ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట అండి. పితృదేవతల మానసిక పుత్రయగు, పితృదేవతలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క మానసిక పుత్రయగు కుల సౌందర్య వయో విభవాదులచే తనకు తగినది అగు అన్ని రకాలుగా తనకు తగినటువంటి ఆడపిల్ల అయినటువంటి పితృదేవతల కూతురు అనేటువంటి మేనకను, ఈమెని పార్వతీదేవి యొక్క తల్లి అండి. మేనకను అను కన్యాను వివాహము చేసుకొనెను. ఎవరండి? మన హిమవంత రాజు. టు ఎన్షూర్ ద కంటిన్యూటీ ఆఫ్ హిజ్ లైన్, the friend of Meru and possessed of the property married Menaka, the mind-born daughter of Pitros, worshipped even by sages and equal to himself in all respects according to proper rites. So
ఇది ఇంతవరకు మీరు రాస్తే చాలండి. తెలుగులోనే బాగా చదువుకొని ఇంగ్లీష్లోనే రాయండి. ఈజీగా రాసేయచ్చండి, నో ప్రాబ్లం. కానీ ఏదో ఒకటి నింపండి, ఏదో ఒకటి రాయాలండి. మంచిగా ఒక వన్ పేపరు ఇంకా కొంచెం లైన్లు 4-5 లైన్లు రాస్తాయి, మార్కులు పడతాయి. నో ప్రాబ్లం. ఒక పేజ్ రాసిన మార్కులు ఇస్తారు. యూ డోంట్ వరీ, రాయండి. హిమాలయ పర్వతము మీకు తెలిసింది రాయండి. హిమాలయ పర్వతం అనగానే దాన్ని కళ్ళు మూసుకుంటే మీరు ఆల్రెడీ లెసన్ విన్నారు. అంత లైన్ టు లైన్ ఎవరికీ గుర్తుండదు. కాబట్టి మీకు తెలిసింది రాయండి. హిమాలయ పర్వతం గురించే రాస్తారు కానీ వెళ్ళి ఎక్కడదో ఏదో తిరుపతి గుట్టల గురించి రాయరు కదా. సో ఈ లెసన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో బూస్ట్ అయ్యి అందరికీ వెళ్ళిపోతుంది. 8th to డిగ్రీ వరకు లెసన్స్ ఉన్నాయి. సంస్కృత, తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, 8th to డిగ్రీ వరకు. సో అందరికీ షేర్ చేయండి, ఓకే, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వస్థ సన్మంగళాని భవంతు. జై శ్రీ.